కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నేలకల్ మండలం హద్నూర్ గ్రామంలో ఉన్నాము. రైతు వెంకట్ గారు తమ పొలంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీ పొలంకి రాగానే నాకు చాలా ఆసక్తిగా అనిపించిన అంశం ఆగ్రోమేట్ సార్. అసలు ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం కూడా అనిపించింది నాకు. అసలు ఈ ఆగ్రోమేట్ అనేది మీరు ఎప్పుడు పెట్టించుకున్నారు సార్? అసలు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది, దీని గురించి ఒక సమగ్రంగా చెప్పండి. ఆగ్రోమేట్ ఒక కంపెనీ అమ్మా, బేగంపేటలో వాళ్ళు ఈ ఆగ్రోమేట్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇదేంటంటే రిమోట్లో మనం పంపుని ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, తర్వాత ఒక సెట్ టైం కూడా చేయొచ్చు. నాకు 30 నిమిషాలు రన్ అయిన తర్వాత పంప ఆగిపోవాలి అని చెప్తే అలాగే చేస్తుంది. అట్లా ఎలా కావాల్సి అలా మ్యానిపులేషన్ చేసుకుంటాం. మామూలుగా రైతు దగ్గర ఏముంటుందంటే ఒక స్టార్టర్ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయాలంటే సపోజ్ ఆయన దగ్గర ఒక ట్యాంక్ ఉంది, లేకపోతే నీళ్లు ఎక్కువ అవ్వకూడదు మొక్కలకి అనుకున్నప్పుడు ఆయన అర్ధరాత్రి పూటన ఎప్పుడైనా సరే వచ్చి ఆఫ్ చేయాల్సి వస్తుంది. అది ప్రాబ్లం అవుతుంది. సపోజ్ 2 గంటలకు పవర్ వచ్చింది కదా, నేను పంప్ ఆన్ చేసుకుంటే బెటరు, నాకు తెల్లారికల్లా నా పొలం తడిసిపోతుంది అనుకుంటే అతను రాలేని పరిస్థితి. రాత్రిపూట చీకట్లో రావాల్సి వస్తుంది. నెంబర్ 1 పాములు ఉంటాయి. తర్వాత ఈ స్టార్టర్ ఆన్ ఆఫ్ చేసేటప్పుడు కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. పొరపాటున వేలు ఎక్కడో చోట పెడతాడు, అప్పుడు షాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రివెంట్ చేయడం కోసము చాలా ఉపయోగకరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టారు. ఇది ఎక్కడున్నా మీరు ప్రపంచంలో ఏ ప్లేస్లో ఉన్నా సరే ఈ పంపు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, సెట్ టైమింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇన్ని నిమిషాల తర్వాత నాకు 2 అవర్స్ రన్ అయిన తర్వాత పంపు ఆగిపోవాలి అని చెప్తే అలాగే ఆఫ్ చేసేస్తుంది. ఇదంతా కూడా ఎట్లా వర్క్ చేస్తుంది అనుకోవచ్చు? నార్మల్గా రైతు దగ్గర ఒక స్టార్టర్ ఉంటుంది, మా ఎల్ఎన్టీ స్టార్టర్ ఏదో స్టార్టర్ ఉంటుంది. ఆ స్టార్టర్కి ఎడిషనల్గా సమ్ ఎలక్ట్రానిక్ ఫీచర్స్, ఓకే, ఫీచర్స్ చిప్తో అరేంజ్ చేస్తారు వాళ్ళు. అది మనకి 6,000 రూపీస్, 5,600 6,000 ఎంతకో కొన్నాను నేను. సో అరౌండ్ దట్ ప్రైస్ వాళ్ళు మనకి ఇస్తారు. అది ఒక డయాగ్రామ్ ఇస్తారు. ఆ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఆ యూనిట్ని మన స్టార్టర్లోనే పెట్టుకుని మనం ఆల్రెడీ ఉన్న ఎల్ఎన్టీ స్టార్టర్, వాట్ ఎవర్ ద స్టార్టర్కి కనెక్షన్లు ఇచ్చేసుకుంటాం. అతను డయాగ్రామ్ ఇస్తాడు, దాని ప్రకారం కనెక్షన్ ఇచ్చిన తర్వాత అతను టెక్నికల్ పర్సన్ ఎవరన్నా ఆగ్రోమేట్లో పర్సన్కి మనం చెప్పి ఇలా కనెక్షన్ ఇచ్చాము, ఒక ఫోటో పెడుతున్నాను, నేను కనెక్షన్ బాగా ఇచ్చానా లేదా తప్పిచ్చానా అని చెప్తే వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ చేస్తారు. చేసి బాగుంది ఆన్ చేసేయండి అనగానే మనము ఆన్ చేయొచ్చు, మన ఫోన్తోనే ఆన్ చేయొచ్చు. అంటే మనము వాళ్ళు ఇచ్చిన డివైస్లో సిమ్ కార్డ్ వేసుకోవాలా? దాంట్లో ఒక సిమ్ కార్డ్ వేసుకోవాలి. సిమ్ కార్డ్ అంటే నథింగ్ బట్ ఆ డివైస్లో ఒక ఫోన్ ఉన్నట్టే లెక్క. మనం ఎలాగైతే వేరే వాళ్ళకి కాల్ చేస్తామో అలాగే ఆ సిమ్ కార్డ్ ఉన్నటువంటి డివైస్ని మనం కాల్ చేస్తాం. ఆ నెంబర్ ఒకటి వస్తుంది కదా, సిమ్ కార్డు ఒక నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్. ఆ ఫోన్ నెంబర్ మనం డైల్ చేయగానే మన దాంట్లో మనం అలా ఫీడ్ చేసుకుంటాం. పంపు 1, పంపు 2, పంపు 3, ఎన్ని పంపులు ఉంటే అన్ని పంపులు ఫీడ్ చేసుకుంటాం. మనం పంపు 2 ఆన్ చేసుకోవాలనుకో మనము ఫోన్లో వెళ్ళిపోయి పంపు 2 అని మనం నొక్కగానే ఆటోమేటిక్గా సిమ్ కార్డు యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవగానే ఆటోమేటిక్గా పంపుని యాక్టివేట్ చేస్తుంది, స్టార్టర్ ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోగానే ఆ పంపులోంచి నీళ్ళు వస్తాం మొదలు. సరే, ఇప్పుడు నాకు 1 ఎకరం పొలం ఉంది, నేను ఒక స్టార్టర్కి ఈ ఆగ్రోమేట్ పెట్టించుకున్నా. నేను నా పొలమేం మారుమూల ప్రాంతంలో ఉంది, నేనేమో హైదరాబాద్లో ఉన్నా. ఈరోజు నా తోటకు నీళ్లు కట్టుకోవాలి, నేను ఎవరిని మనుషులను పెట్టుకోలేదు. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి మోటార్ ఆన్ చేసుకుంటే నా పొలం అంతా తడిచిపోతుందా? ఎస్, నేను చేసేది అది ప్రతిరోజు. ఇప్పుడు ఒక్కసారి మీరు ప్రత్యక్షంగా చూపిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మోటార్ల నుంచి వచ్చి మీరేమో స్టోర్ చేసుకొని పంటలకు ఇచ్చుకుంటారు కదా. ఇప్పుడు ఈ మోటార్ను ఒక్కసారి మీ ఫోన్ల నుంచి ఆన్ చేస్తారా? దీని పేరు, ఒక పేరు ఉంటుంది అన్నమాట దీనికి. ప్రతి మోటార్ ఒక పేరు ఇచ్చాం కదా, పంపు 1 లేకపోతే 8 ఎకరాల పంపు లేకపోతే 4 ఎకరాల పంపు, ఏదో ఒక పేరు మనకు గుర్తుండేటట్టుగా. 2 ఎకరాలు నాకు అక్కడ ఉంది, 4 ఎకరాలు ఉంది కాబట్టి అలా పేరు గుర్తుండేటట్టుగా పెట్టుకుంటాను. 4 ఎకరాలు లేకపోతే హైదరాబాద్ లో పంపు ఉంది, అదనూరులో పంపు ఉంది, ఇంకో ఊర్లో ఇంకో పంపు ఉంది అనుకోండి, ఆ ఊరు పేర్లు పెట్టుకుని ఆ పంపు ఆన్ అయిపోవాలనుకున్నప్పుడు నేను ఆ పర్టికులర్ దీన్ని నేను నొక్కుతా. సపోజ్ ఇది సంపు,
ఆ, సంపు లోపల ఉన్నట్టు పంపు, ఓకే అది ఆన్ అవ్వాలి, నాకు నీళ్ళు ఇవ్వాలి ఓకే. అనుకున్నప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ మోటార్ ఉమ్, ఆన్ అని పెడతా. ఉమ్. ఇది చూడండి, మోటార్ ఆన్. ఆ, ఆన్ పెట్టి నేను మెసేజ్ పంపిస్తా ఆ. దానికి, దానికి పంపించారు స్టార్టర్ దగ్గరికి మెసేజ్ పంపించా. ఆ. మెసేజ్ అంటే కాల్ చేసినట్టు, లేకపోతే మెసేజ్ మెసేజ్ కాల్ అన్నా కూడా పంపించచ్చు, చేయొచ్చు. మెసేజ్ అన్నా పంపొచ్చు మెసేజ్లో, లేకపోతే కాల్ అన్నా ఆ చేయొచ్చు, నెంబర్ కి కాల్ కొట్టు. డైల్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, రెండు చేయొచ్చు. మెసేజ్ మోటార్ పంపించాలి 1 చూడండి. అని పెట్టుకున్నాం సార్, మోటార్ 1 అని పెట్టుకొని దానికి ఇప్పుడు చాలా మందికి రాయరాదు అనుకోండి, మోటార్ 1 అనే దానికి కాల్ కొట్టినా, కాల్ కొట్టా. ఇప్పుడు చూడండి ఆన్ అయిందా లేదా, ఆన్ అయిపోయింది. అది అంతే. సపోజ్ నేను ఒక గంట అయిపోయింది, ఆ, నాకు నీళ్ళు చాలు, ఆ, నీకు వద్దు, పంట తడిసిపోయింది, నాకు ఇండికేషన్ కూడా చెప్తా ఉంటుంది. ఇక్కడ ఏం రాస్తుంది, మోటార్ ఈజ్ సక్సెస్ఫుల్లీ టర్న్డ్ ఆన్ అని ఉంది. అవును. ఆ, అంటే ఆన్ అయినట్టు కూడా నేను నిద్రపోతున్న వాడికి ఆ, నాకు తెలుసు, ఓ ఆన్ అయింది మోటరు, నీళ్ళు వెళ్తున్నాయి అని అనుకుంటా. ఆ, ఇప్పుడు ఏం చెప్పొద్దు, ఇక్కడ ఆగిపోయింది, నేను స్లో అయింది, ఒక్క నిమిషం. ఆ, ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ వస్తుంది, పవర్ ఫెయిల్ అయినప్పుడు నాకు మెసేజ్ వస్తుంది, పవర్ ఫెయిల్ అయింది అని. ఆ, పవర్ రెస్టోర్ అయినప్పుడు పవర్ రెస్టోర్ అయిపోయింది పవరు అని వస్తుంది. ఉమ్, మోటార్ ఆన్ ఆఫ్ అన్ని రకాలుగా చెప్తా ఉంటుంది అనమాట. మోటార్ ఆన్ అయింది కదా, ఉమ్, నీళ్ళు వస్తున్నాయి కదా, ఇప్పుడు నేను దాన్ని ఆపేయాలి, అదే కదా. ఉమ్. ఇప్పుడు ఆపేస్తున్నానమ్మా, మోటార్ ఆఫ్. ఓకే, మనం మోటార్ ఆఫ్ అని మెసేజ్ పెట్టగానే ఆగిపోయింది. ఆగిపోయింది. ఇప్పుడు నేను మెసేజ్ చెయ్యను, లేకపోతే మోటార్ ఆన్ అని కొడతా, మోటార్ ఆన్ అవుతుంది, మళ్ళా కాల్ చేస్తే మోటార్ ఆఫ్ అయిపోతుందా? ఎస్. ఇప్పుడు నేను ఇది మెసేజ్ కాకుండా ఆ, కాల్లోకి వెళ్తున్నా, ఆ. కాల్లోకి వెళ్ళి, కాల్ అంటే Dial. ఫోన్ డైల్. ఒకసారి స్పీకర్ పెట్టండి సార్. ఇప్పుడు నేనేమి, ఇది సంప్ పంపు కదా, అవును. సంప్ పంపు డైల్ చేశా, ఆ. జస్ట్ డైల్ చేశా ఆ నెంబర్కి. స్పీకర్ ఒక్కసారి ఆన్ చేయండి, మనకు డైల్ అవుతున్నట్టు తెలుస్తుంది కదా. మనం ఇప్పుడు సంపుకి కాల్ చేసాం, సంపు 1 మీటర్. మనకు ఆన్ అయింది. డైలింగ్ మెథడ్లో కూడా ఫోన్ లాగా డైల్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ అన్న పంపించవచ్చు, మీకు ఏది కన్వీనియంటో అది చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్తో ఆఫ్ అయిపోవాలంటే ఒక మెసేజ్ పెట్టచ్చు, MDUR 30 అని పెడితే ఆటోమేటిక్గా 30 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలియదు, నిద్రపోతారు మీరు అక్కడ. ఓకే, ఆ. ఇది 30 మినిట్స్ తర్వాత ఆపేస్తుంది పంపు. సార్ ఇప్పుడు మధ్యరాత్రి ఎప్పుడో కరెంట్ వస్తుంది కదా, ఇప్పుడు మనం 9 గంటల రాత్రి అవుతుంది అనుకోండి, కరెంట్ ఉంది అనేది మనకు తెలిసిపోయింది మన పొలం కాడ, ఒక 5 గంటలు ఫిక్స్ అయ్యి తర్వాత ఆఫ్ చేయి, మళ్ళీ నేను నిద్రలో ఉంటా అని మనం అనుకున్నాం, అట్లా ఫిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా పెట్టుకోవచ్చమ్మా. ఇప్పుడు 9 o'clockకి కరెంట్ ఎప్పుడు వచ్చిందో మీకు మెసేజ్ వస్తుంది కదా దీంట్లో, ఆ మెసేజ్ చూసుకున్న పవర్ రెస్టోర్డ్ అనే మెసేజ్ వస్తుంది మీకు. రెస్టోర్డ్ అవగానే వెంటనే మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది, MDUR. ఓకే, MDUR 4 గంటలు అనుకోండి, 240 minutes అని పెట్టండి. MDUR 240 అని పెట్టండి. 6 4 24 240 నిమిషాలు మీకు కావాలనుకున్నప్పుడు 240 MDUR 240 అని కొట్టి వదిలేయండి మెసేజ్. అప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుంది, అది 4 గంటలు పనిచేసి 4 గంటలు వాటర్తో తడిపేసి ఆ తర్వాత ఆఫ్ అయిపోతుంది. మధ్యలో కరెంట్ పోయింది. ఓకే, మధ్యలో కరెంట్ పోయిగానే మీకు 240 minutes మొత్తం పోయాలని మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా, ఒక 20 నిమిషాల తర్వాత కరెంట్ పోతే ఫెయిల్ అయిపోయింది అని చెప్పుద్ది. అదే క్యాల్కులేషన్ చేసుకుని 20 minutes పోసింది కదా, ఇంకా 220 minutes నెక్స్ట్ పోస్తుంది. అది ఇంటర్వెల్ ఫ్లో, ఎప్పుడు కరెంట్ పోయినా లెక్కలన్నీ వేసుకుని ఇంటెలిజెంట్ మోడ్లో ఉండి మీకు మొత్తం మీద మీరు అడిగింది 240 minutes కాబట్టి 240 minutes పోస్తుంది. ఎన్నిసార్లు కరెంట్ పోయినా అవి మైనస్ చేసుకుంటూ మీకు 240 నిమిషాలు మీకు పోస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూపించమంటే చూపిస్తా. ఒకసారి చూపించండి సార్. ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు ఫిక్స్ చేయాలి. నేనేం చేస్తానంటే MDUR 2 minutes అంట, 2 నిమిషాలు చాలంట నాకు. ఇది ఫస్ట్ దీన్ని ఆపేస్తా. దాన్ని ఏమనాలి, నేను మోటార్ ఆఫ్ అనాలి. మోటార్ ఆఫ్ అన్నాను, ఇది ఆగిపోతుంది. నేను మోటార్ ఆఫ్ అన్నాను కాబట్టి ఆపేసింది.
ఆపేసింది. మనం మోటార్ ఆపేసింది. ఆఫ్ అని మెసేజ్ పెట్టినాము, మోటార్ ఆపేసి మోటార్ ఆపేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ. నాకు 2 నిమిషాలు చాలు బాబు, 4 గంటలు వద్దు, ఉమ్. 2 నిమిషాలు చాలంటే 2 నిమిషాలే పోస్తుంది, 4 గంటలు పోస్తే 10 గంటలు అంటే 10 గంటలు పోస్తుంది. ఇప్పుడు ఒకసారి కాబట్టి 2 నిమిషాలు 2 నిమిషాలు ఆన్ చేయనా, ఆ. MDUR ఆ. స్పేస్ ఇచ్చి ఆ. 2 అంట, 2 మినిట్స్. 2 minutes. ఊరికే సింపుల్గా మీకు చూపించడం ఆ. కోసం ఆ. అన్నాను. ఆన్ అయిందా? ఆన్ అయింది. అదే 2 నిమిషాలకు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అదే ఆఫ్ అయిపోతుంది. ఆగిపోయింది. 2 నిమిషాలు ఇప్పుడు నాకు మెసేజ్ రావాలి ఏమనంటే అయిపోయింది. అది వచ్చింది మెసేజ్, మోటార్ వాజ్ ఆన్ ఫర్ 2 minutes, నౌ టర్న్డ్ ఆఫ్. దాని పని అది చేసేసింది. సో ఇది ఎంత ఎంత ఉపయోగం అంటే మనం ఒక మనిషిని ఇక్కడ పెట్టుకున్నట్టే. ఇక్కడ పెట్టుకుని అరే 2 నిమిషాల తర్వాత ఆన్ చేయమంటే ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తుంది. అది మనిషి కూడా చేయలేడు. రాత్రి 1 గంటకు లేపి 1 గంట కరెంట్ వచ్చింది మీకు, 4 గంటలు పంపు చేసి ఆపే అన్నప్పుడు మనిషి కూడా క్యాల్కులేషన్ చేస్తుంది, చాలా కష్టం, నిద్రలో ఉంటాడు ఇదంతా. అందుకని ఇదేం చేస్తుంది అంటే అది క్యాల్కులేషన్ చేసుకుంటూ ఎప్పుడు పవర్ ఆఫ్ అయినా దాన్ని మైనస్ చేసుకుంటూ మొత్తం మీద 240 నిమిషాలు మీకు పంపు చేసి వదిలిపెడుతుంది. మనం ఎంత సెట్ చేసుకుంటే అంత. రేపు పొద్దున కూడా అవ్వచ్చు 4 గంటలు అనేది కరెంట్ పోతా ఉంటే. స్టార్టర్ కి అగ్రిమెంట్ ఫిక్స్ చేసుకున్నాం కదా సార్, తడవకుండా సెటప్ చేసుకొని పెట్టుకుంటే ఇక మనకు అంతా ఈ సిమ్ కార్డ్ వేసుకొని నడిపించుకోవచ్చు. మనం ఏ దేశంలో ఉన్నా కూడా మన ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే మన అగ్రికల్చర్ మనమే చేసుకుంటా ఉంటాం. అంటే ఇటువంటి అంటే వాటర్ చూసుకోవటం, మొక్కలకి వెళ్తున్నాయా లేదా, మాన్యువల్గా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి వ్యవసాయము. అంటే ఇప్పుడు సార్ కొంతమందికి ఎట్లుంటది అంటే ఇప్పుడు సిటీలలో ఉంటారు, పొలాలు ఊర్లలో ఉంటాయి, మరి కూరగాయ తోటలు వేయకున్నా కూడా శాండిల్వుడ్ లేకపోతే మహాగనం అట్లాంటివి పెట్టుకొని డ్రిప్ అవన్నీ ఫిక్సేషన్ పెట్టుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనిషిని పెట్టుకున్న నెలకు 15,000 20,000 ఇవ్వడం కూడా ఆర్థికంగా భారం. అట్లాంటి వాళ్ళకి ఏంటి నీటి తడి ఇచ్చుకోవాలి, అప్పుడప్పుడు చూసుకోవాలి. అట్లాంటప్పుడు ఏంటి రోజు ఉండి నీళ్ళ తడి ఇచ్చుకొని అప్పుడో ఇప్పుడో నెల రోజులకో 15 రోజులకో పోయి దానికి ఇవ్వాల్సింది ఏమన్నా మెడిసిన్ ఇచ్చుకుంటే చాలా యూస్ఫుల్ కదా. అంతే. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు తడి ఇవ్వటం అనేది మీ పొలానికి చాలా నెససరీ. అన్ఫార్చునేట్లీ ఏదో ఒక అర్జెంట్ వర్క్లో మీరు ఏదో జహీరాబాద్ వెళ్ళారు ఇక్కడి నుంచి, లేకపోతే ఇంకో ఊరు వెళ్ళారు, అక్కడి నుంచి రాలేకపోతున్నారు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, రాలేకపోతున్నారు, పంప్ ఆన్ చేయాలి, లేకపోతే నా మొక్కలన్నీ పాడైపోతున్నాయి, ఎండ బాగా ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది రిమోట్లో కనుక నేను ఇది పెట్టుకుంటే ఎంత బాగుండేది. నేను అక్కడి నుంచే ఏ ఊరల్లో వెళ్ళండి, మీరు ఏ కంట్రీ వెళ్ళండి, అక్కడి నుంచి కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఎలా పడితే అలా మేనేజ్ చేసుకోవచ్చు దీన్ని. కాబట్టి అప్పుడు మీకు ఉపయోగం ఏంటో తెలుస్తుంది, అసలు ఉపయోగం మనకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఇంకొకటి మనము ఖర్చు విషయానికి చూసుకుంటే మనము దానికి 5 నుంచి 6 వేల లోపు సెటప్ కి వస్తుంది, మనం అగ్రిమెంట్ సెటప్ కి వస్తుంది అని చెప్పారు కదా. ఈ 5,000 పెట్టి ఒక మోటార్ కి వేసుకున్నాడు అనుకోండి రైతు, చిన్న రైతులు అంటే 1-2 ఎకరాలకు ఒక మోటార్ సరిపోతుంది. ఈ రిపేర్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తుంటాయా? జనరల్గా దీనికి నేను కొన్నది ఆల్మోస్ట్ 5 years బ్యాక్ అనుకోండి, 4 years బ్యాక్ కొన్నాను. 4 years బ్యాక్ నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే మనము వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఇది ప్రాబ్లం ఇస్తుంది, ఇది ట్రబుల్ ఉంది అంటే వాళ్ళు తీసుకురమ్మంటారు. మనం మీకు ఇచ్చిందా ఇప్పటివరకు? మాకు చాలా సర్వీస్ ఇచ్చారు, చాలా అగ్రోమేట్ చాలా సర్వీస్ ఇచ్చింది. నా దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం కానీ అట్లా ఏం చేయలేదు. వాళ్ళు ఒక రోజు ఉంచుకుంటారు వాళ్ళ దగ్గర, ఉంచుకుని దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కాల్ చేస్తారు. మంచి సర్వీస్ ఉంది. అంటే మనకు వారంటీ ఇచ్చిరా మనకు డివైస్ అమ్మేటప్పుడు? వారంటీ నాకు గుర్తులేదమ్మా. అంటే 4-5 ఏళ్ల కింద మీరు తీసుకున్నారు కదా, మీకైతే చాలా సంతృప్తినిచ్చింది. చాలా చాలా. నేను ఎక్కడున్నా, నేను ఆస్ట్రేలియాలో ఉన్నా, లండన్లో ఉన్నా, ఎక్కడున్నా సరే దీన్ని ఆపరేట్ చేస్తూనే ఉంటాను. అన్ని పంపులు చేసి ఎప్పుడు మీకు చాలా ఉపయోగపడ్డది కాబట్టి 10 మందికి తెలవాలని మీరు కూడా ఈరోజు చెప్తున్నారు కదా. అవును, నాకు నిజంగా హెల్ప్ చేసింది కదా. మరి వాళ్ళు కూడా రైతుల కోసం చాలా కష్టపడి దీన్ని ఇండియన్ అమ్మా, ఇది ఇండియన్ ప్రోడక్ట్ మన యొక్క గొప్పదనం మనం చెప్పుకోవాలి కదా. ఎప్పుడు చెప్పుకుంటే మేక్ ఇన్ ఇండియా కదా. తర్వాత మన ప్రోడక్ట్ గొప్పదనం మనమే చెప్పుకోవాలి. చెప్పుకుని 10 మంది కొనుక్కుంటే వాళ్ళు సంతోషం, కంపెనీ వాళ్ళు కూడా ఇంకా డెవలప్ చేయాలి దీన్ని. వాస్తవంగా చాలా ఉపయోగపడే డివైస్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
చాలా యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేస్తుంది ఇది. అవును మనం ఇక్కడికి రానప్పుడు రాత్రిపూట మనకి ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది? నిజమే. ఆ? పాము ఇంట్లో కాట్లు కూర్చుని వరద పాము పడతారు, కాట్లని అవును. కరెంటు షాక్లతో కరెంటు చనిపోవడము, షాకులు రైతులు చాలా మంది పాము కాటు బారిన, ఎందుకంటే మధ్యరాత్రి మోటార్ పెట్టుకోవాలని వచ్చి ఉమ్, ఆ చీదారం వల్ల నడుచుకుంటూ వస్తే పాములు ఉమ్, గరుస్తుంటాయి. ఉమ్, ఆ, నిద్రమత్తులో ఉండి ఏదో నొక్కితే కరెంటు షాకులు షాక్ కొడుతుంటాయి. వస్తుంది. 5,000 పెట్టి ఒక్కసారి ఒక మోటార్ కి పెట్టుకుంటే ఉమ్, రైతు ధీమాగా ఉండొచ్చు. ఉమ్. సార్, ఇప్పుడు మనము 2 సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, ఒక రూటర్ పెట్టుకున్నారు కదా, వీటన్నిటికీ ఓవరాల్ కాస్ట్ ఎంత పడ్డది? నియర్లీ 2 కెమెరాస్ 4+4 ఉమ్, నియర్లీ 8,000 ప్లస్ 2,500 Router. వైఫై రౌటర్ అదంతా. సో 10,000 వేసుకోండి, 10,000. 11,000 ఉమ్, ప్లస్ ఇక్కడ ఒక రౌటర్, చిన్న రౌటర్ కావాల్సి, డిస్టెన్స్ ఎక్కువైంది కాబట్టి ఆహా. యూ నీడ్ అనదర్ రౌటర్. ఓకే. ఓకే, వీలింక్ Hmm. రౌటర్ ఇక్కడ ఉంది. ఈ రౌటర్ కాస్ట్ ఒక 1,000 రూపాయలు వేసుకోండి. 12,000 12,000 ఖర్చు. ప్లస్ అదర్ థింగ్స్, ఆ, కేబుల్స్ ఇవన్నీ ఆ. వేసుకుని 15,000 దాకా ఖర్చు అవుద్దాం 2 కెమెరాలకి. 15,000 2 కెమెరాస్. ఎస్. ఇప్పుడు మరి రూటర్ కి సంబంధించి మనము వైఫై వాడుతున్నాం కదా, Hmm. ఇప్పుడు రీఛార్జ్ ఎట్లా దీని ప్రాసెస్? దీనికి కూడా వాళ్ళు ఇంకా ఫస్ట్ నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత 700 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు. 3 months, 3 months. 3 మంత్స్ కి 700 రూపాయలు రూటర్ కి. Hmm. ఇక పెట్టుకున్నప్పటి నుంచి మనకి ఏమైనా రిపేర్స్ వచ్చినాయి కెమెరా? ఇంతవరకు ఏం రాలేదమ్మా. ఏం రాలేదు. Hmm. పెట్టి ఎన్ని రోజులు అయింది సార్ ఇవి? మేబీ 6 months. 6 మంత్స్ అయింది. Yeah. ఓకే. ఒక పక్కననేమో ఈ అగ్రిమేట్, మరో పక్కన సీసీ కెమెరాలు, అంటే ఒక ఇద్దరు మనుషులను ఇక్కడ పెట్టుకొని పొలాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టే ఉంది. ఎస్ ఎస్ ఎస్, ప్రొటెక్ట్ చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు లేబర్ షార్టేజ్ అని కూడా చాలా షార్టేజ్ ఎక్కువ ఉంది చాలా కదా సార్? ఎక్కువ ఉందమ్మా. ఇప్పుడు షార్టేజ్ కంటే వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆహా. మీరు ఫస్ట్లో చూస్తున్నాం కదా, మేము అదర్ ఫార్మర్స్ చూస్తుంటే ఫస్ట్ ఒక జాయిన్ అవుతారు ఉమ్, బికాస్ దే నీడ్ జాబ్. ఓకే. అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, జాయిన్ అయినా 1 month 2 months మీరు స్టెబిలైజ్, మనిషి వచ్చేసాడరా, ఆ, నాకు చాలా బాగుంటుంది ఇక నుంచి, ఆ, నేను అంత ఆదుర్ద పడాల్సిన అవసరం ఉందా, ఆ, చూసుకుంటాడులే అబ్బాయి అని మనం అనుకుంటాం. శాలరీ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, ఉమ్, శాలరీ ఇస్తాం, అంతా అయిపోద్ది. ఆఫ్టర్ 2 months or 3 months బేసిక్గా వాళ్ళు అడిగేది ఏంటంటే ఐ నీడ్ ఎన్ అడ్వాన్స్ 1,00,000 రూపాయలు 2 లక్షలు అడ్వాన్స్ అడుగుతారు. ఆ, అక్కడే ఇష్యూ వస్తుంది అనమాట. ఓకే. ఆ, అడుగుతానే ఉంటారు, ఉమ్, అడ్వాన్స్ అడుగుతారు. అడ్వాన్స్ అడిగినప్పుడు మనము ఇవ్వలేదు అనుకోండి, యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఆ, ఇచ్చారనుకోండి, యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఉమ్, అందుకని అలా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, సరే ఆయన కూడా ఖర్చు ఉంటుంది కదా, ఉమ్, వద్దులే ఇట్లా అడగకూడదులే, ఆయన కూడా ఇబ్బందులు ఉంటాడు ఉమ్, ఉమ్, అని ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. ఇద్దరికి మ్యూచువల్గా విన్ విన్ వస్తుంది. ఉమ్. అది కానీ వాళ్ళలో కూడా భవిష్యత్తు- మార్పు రావాలి అవతల. అవును, ఉమ్. భవిష్యత్ చూసుకుంటే ఇంకా రానున్న రోజుల్లో ఈ సమస్య ఇంకా పెరిగిపోతుంది. పెరిగిపోతుంది. మనం టెక్నికల్గా కాబట్టి అప్గ్రేడ్ మనం ముందు చేసుకోవాలి. జాగ్రత్త ఆలోచించాల్సిన అవసరం అయితే ఆవశ్యకత కూడా ఉంది. ఖచ్చితంగా ఉమ్, అప్గ్రేడ్ చేసుకోవాల్సింది ఎప్పటికప్పుడు. ఉమ్, ఎప్పటికప్పుడు కొత్త ఇన్స్ట్రుమెంట్ ఏ వస్తున్నాయి, ఆ, దాన్ని ఏం చేయొచ్చు, ఉమ్. అది మనం చూసుకుంటాం. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని పెట్టుకున్నా కూడా సార్ మినిమం 15,000 20,000 ఇవ్వండి ఇక్కడ ఉండరు. ఉమ్. ఇప్పుడు ఆ 20,000 రూపాయలు పెడితే మనకి సెటప్ అంతా కూడా వచ్చింది కదా. వచ్చింది కదా. ఇప్పుడు సీసీ కెమెరాలు ఇది చూసుకుంటేనే 15,000 రూపాయలలో అయిపోయింది. ఉమ్. ఒక మోటారు పెట్టుకున్నాం అనుకోండి, ఒక మోటార్ కి 5,000 6,000, ఉమ్. దాదాపు 20,000 రూపాయలల్లో మనకు 20 కాకపోతే 25 వేసుకోండి. 25 వేసుకున్నా మీకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సాల్వ్ అవి అయిపోతాయి. తీరిపోతుంది. మిగతా వాటికి మనం ఎలాగో పర్సనల్గా వస్తాము, ఉమ్, 15 రోజులకో 20 రోజులకో వీక్లీ వన్స్ వచ్చి ఉమ్, ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్, ఏమేమి సాల్వ్ చేసుకోవాలి, అవి తెప్పించాలి, ఇవి మ్మ్. తెప్పించాలి, పంట పెట్టించాలి, ఇవన్నీ మనం మాన్యువల్గా చేసుకుంటాం వచ్చి. ఉమ్, సో ఇట్లాంటి ఏవైతే ఇన్స్ట్రుమెంటేషన్ ఉమ్, ఆర్ యూజ్ అవుతాయో అటువంటి వాటిని మనం ఇలా మెకనైజ్ చేసుకుని ఉమ్. చేసుకుంటే చాలా థ్యాంక్ బాగుంటుంది. యూ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ Thank మచ్. you. చాలా మంది, ఇది Welcome. చాలా మందికి ఉపయోగపడాలని అయితే కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చాలా దీని ఫలితాలు చూస్తున్నారు, ఫలితాలు చూసిర్రు, ఇది ఇంత బాగుంది అని కూడా చెప్తున్నారు. కాబట్టి చాలా మందికి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.